సింహం మరియు రాబిట్ కథ. ఒకప్పుడు అడవి నిండిన ఒక పచ్చటి అడవిలో ఒక బలమైన మరియు గర్వంతో ఉన్న సింహం ఉండేది. అది అడవికి రాజుగా ఉండేది. కాని అది చాలా స్వార్థపరుడు, క్రూరుడు కూడా. ప్రతిరోజూ ఆ సింహం అడవిలోని జంతువులకు ఒక ఆజ్ఞ ఇచ్చేది. ప్రతిరోజూ ఒక జంతువును నా భోజనానికి పంపాలి, లేకపోతే మీరు అందరినీ చంపేస్తాను. భయపడిపోయిన జంతువులు ఏం చేయాలో తెలియక అంగీకరించాయి. ప్రతిరోజూ ఒక జంతువు సింహానికి తినడానికి వెళ్ళేది. ఒకరోజు ఒక చిన్న రాబిట్ వంతు వచ్చింది. ఆ రాబిట్ చాలా తెలివిగా ఉండేది. అది తినిపోకుండా తప్పించుకునే ఒక చాకచక్యమైన ప్లాన్ వేసింది. అది చాలా నెమ్మదిగా సింహం గుహ వద్దకు వెళ్ళింది. అప్పటికి సింహం ఆకలితో కట్టెమంటలుగా ఉన్నది. ఎందుకు ఆలస్యంగా వచ్చావు అని సింహం గర్జించింది. ఓ గొప్ప రాజా అని భయంతో నమస్కరిస్తూ రాబిట్ చెప్పింది. నేను 5 రాబిట్లతో కలిసి వచ్చాను, కాని మార్గంలో ఒక పెద్ద సింహం మనల్ని ఆపేసింది. అతనేం అంటున్నాడంటే, ఈ అడవికి నిజమైన రాజు నేనే అంటున్నాడు. సింహం కోపంతో అరవడం మొదలుపెట్టింది. ఏమిటి, ఇంకో సింహమా? వెంటనే నన్ను అతని దగ్గరకు తీసుకెళ్ళు. అప్పుడు తెలివైన రాబిట్ సింహాన్ని ఒక గంభీరమైన బావి వద్దకు తీసుకెళ్ళింది. ఇక్కడే దాగి ఉన్నాడు అని బావిలో చూపించింది. సింహం బావిలోకి చూసింది. తన ప్రతిబింబం నీటిలో కనిపించింది. అది నిజంగా మరో సింహమని భ్రమపడి కోపంతో బావిలోకి దూకి చనిపోయింది. అంతే, అడవి మొత్తం మళ్లీ సురక్షితంగా మారింది. అందరూ తెలివైన రాబిట్ను మెచ్చుకున్నారు, ఎందుకంటే అది తన తెలివితో అందర్నీ కాపాడింది. కథ నేర్పిన పాఠం: బలం కంటే బుద్ధి గొప్పది.